హాయ్ అండి. మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ప్రియతమ, మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ చదివేది ఇక్కడే చదువుకోవచ్చుగా. తల్లి రుసరుసలాడుతుంటే చదవడానికి కాదమ్మా, ఉద్యోగం చెయ్యాలంటే ఏదైనా నేర్చుకుని ఉండాలి కదా అని తల్లి మెడ చుట్టేసింది. అదేలే, ఆ కోచింగ్ అది ఇక్కడో తీసుకో అంది రేవతి. ఇక్కడికంటే అక్కడ బాగుంటుందమ్మా. ధరణి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఉంటుంది, ఎందుకుండదు? ఇంత చదివి ఇంట్లో కూర్చోమంటావా? నిన్నెవరు కూర్చోమన్నారు? పెళ్లి చేసుకో అంటున్న తల్లి వైపు కొరకొరా చూసింది. ఏంటే ఆ చూపు? నీ వయసుకి నువ్వు కూడా పుట్టేశావు అంటున్న తల్లి వైపు అరచేతిని అడ్డు చూపించి, ఇక చాలు తల్లి, చాలు, నేను వెళ్తున్నాను అంతే. ఎన్ని నెలలు? 3 నెలలు అయిపోతుంది. నిన్ను అంత దూరం పంపించడం నాకు ఇష్టం లేదు అంది రేవతి. ఎక్కడికో వెళ్ళట్లేదు కదమ్మా, అత్త వాళ్ళ ఊరే అని ధరణి చెప్పుతుంటే, అత్త వాళ్ళ ఊరైతే వాళ్ళ ఇంట్లోనే ఉండు. అత్త అదే చెప్తుంది కదా. నేనుండను, నాకు ఇష్టం లేదు. ఎందుకే ఉండవు? అత్త అని కలవరిస్తావు. వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఏమొచ్చింది? అయ్యో, నేను హాస్టల్లో ఉంటాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు నేను హాస్టల్లో ఉంటాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. నోరు మూసుకొని అత్త వాళ్ళ ఇంట్లో ఉండే పని అత్త వాళ్ళ ఇంట్లో ఉంటేనే వెళ్ళు, లేకపోతే ఇక్కడే కోచింగ్ ఏదో తీసుకో గట్టిగా చెప్పింది రేవతి. నీకేం భయం లేదు? నా ఫ్రెండ్స్ 2 వస్తున్నారు, మేము 3 హాస్టల్లో ఉంటాం. నేను వెళ్తున్నట్లు అత్త వాళ్ళకు కూడా చెప్పొద్దు నువ్వు, అత్త ఫీల్ అవుతుంది. తల్లి గడ్డం పట్టుకొని ప్రతిమాల సాగింది. నాకైతే అసలు ఇష్టం లేదు నిన్ను పంపించడం. మళ్ళీ హాస్టల్ అంటున్నావు. ఏ రోజైనా హాస్టల్లో ఉన్నావే? బయటికి వెళ్తే గట్టిగా మాట్లాడడం రాదు. నోరు మూసుకొని చెప్పింది విను. ధరణి అలిగినట్లు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది. ప్రతాప్ వెళ్ళమంటే ఓకే చెప్పేశాడు. తల్లి వైపు గర్వంగా చూసింది. నేను ఒప్పుకోను, వారి ఇంట్లో ఉంటే పని అయితేనే వెళ్ళు, లేకపోతే ఇదే నీతో నాతో ఆఖరి మాట్లాడడం. అమ్మా, ధరణికి కోపం వచ్చేసింది మాటకి. నీకంటే నువ్వు నీ పాటికి వెళ్ళిపోతావు. ఏ రోజైనా మమ్మల్ని వదిలిపెట్టి ఉన్నావా? అక్కడ ఎలా ఉన్నావో ఏంటో అని మాకు ఒక్కటే కంగారు. రేవతి ఏమాత్రం తగ్గలేదు. తండ్రి వైపు చూడగా భుజాలు కదిలించాడు. ఆ టాపిక్ అక్కడితో ఆపేసి వెళ్ళిపోయింది ధరణి. తల్లికి అబద్ధం చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్లోకి వెళ్ళాలని ఆ రాత్రంతా ఆలోచించిన తర్వాత ఆమెకి ఆ ఉపాయం తట్టింది. అత్తయ్య, మామయ్య అంటూ కలవరించే ధరణి వాళ్ళింట్లో ఎందుకు ఉండడం లేదో అర్థం కాలేదు రేవతికి. ధరణి మనసులో ఏముందో ఆమెకే తెలియాలి. డార్లింగ్, వెలుతురు మీద చీకటి పూర్తిగా వాలిపోయింది. విపరీతమైన చలి. శరీరం మీద రోమాలు నిక్కపొడుచుకుంటే పళ్ళు ఆ చలికి కటకటలాడిపోతున్నాయి ఆమెకి. స్వెటర్ ప్యాకెట్స్లో 2 చేతులు పట్టుకొని అలాగే హాస్పిటల్ బయట నిలబడే ఉంది ఆమె. అప్పటికే గంట నుండి ఎదురు చూస్తుంది ఎవరి కోసమో. చేతిని బయటికి తీసి చేతుకున్న వాచ్ వైపు చూసుకుంది. టైం 7 చూపిస్తోంది. మరికొద్ది నిమిషాలలో ఆమె ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు నుండి దిగిన మనిషిని చూడగానే చూసేవారికి ఎవరికైనా అర్థమవుతుంది అతని హుందాతనమేంటో. తల ఎత్తి చూసిన ఆమెకి అతను కనిపించాడు. వేదా, కమ్ అనగానే అతను అప్పటికే చంపేయాలి అనేంత కోపం వస్తుంటే మౌనంగా కారుకి కూర్చునింది. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు ఉన్న చలి కాస్త పోయి కాస్త వెచ్చగా అనిపించింది లోపల కూర్చోగాను. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు అని అడిగాడు అతను. ఆమె మాట్లాడలేదు. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. కారు వేగం పెంచాడు. తన మీద కోపంతోనే అని ఆమెకు అర్థమైపోయింది. వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఇంటి ముందు కారు ఆపగానే వడివడిగా దిగి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనకాలే అతను వచ్చాడు. గదిలోకి రాగానే రూమ్ హీటర్ వేసి ఉంచడంతో మరింత వెచ్చగా అనిపించింది వేదాకి. నా కోసమే అక్కడ వెయిట్ చేస్తున్నావా? మరోసారి అడగ్గా ఆమె నుంచి మౌనమే సమాధానం. ఆమె ముంచేతిని పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడతను. అడిగిన దానికి సమాధానం చెప్పాలని తెలియదా? అతని మాటలకి ఆమె తొనక్కుండా అతన్ని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, లీవ్ మీ హర్ష. ఆమె కోమలమైన గొంతు గంభీరంగా మారింది.
నువ్వు ఇంకా నాకు సమాధానం చెప్పలేదని ఆమె ముఖంలోకి చూస్తూ కోపం తాలూకు ఆమె ముక్కుమొగం ఎర్రగా కందిపోయి సరికొత్తగా కనపడుతుంది అతనికి. నా సమాధానం నీకు ఆల్రెడీ తెలుసు. నీ ఈగో సాటిస్ఫై అవ్వాలి అంతే కదా అని వేద అనగానే ఆమె నడుము చుట్టూ గట్టిగా చెయ్యేసి పట్టుకొని తనకి అత్తుకుపోయి లాక్కున్నాడు. ఊపిరి భారమైపోయింది ఒక్కసారిగా. ఆమె 2 చేతులు వెనక్కి మడిచి పట్టుకోవడంతో ఇరు దేహాలు మరింత దగ్గరయ్యాయి. హర్ష ఆమె గొంతు వణిగింది. నిన్ను ఇలా చూస్తుంటే నా హ్యాంగర్ లాస్ అయిపోయాను అంటూ ఆమె వెడవంపులో ముఖం దాచుకున్నాడు. అప్పటి వరకు ఎంతో కష్టంగా అతని మీద కోపం చూపించిన వేద ఇంకా చూపించలేకపోతోంది. గబుక్కన అతని తల మీదకి తల వాల్చేసింది. ఒక చేత్తో వెనక నుంచి ఆమె 2 చేతులు పట్టుకొని మరొక చెయ్యి ఆమె నడుము మీద వేశాడు. హర్ష వదులు అంటోంది తడబడుతున్న స్వరముతో. అతని స్పర్శకి తాళలేక గుంజుకోసాగింది. అతని భారీ దేహం ముందు ఆమె కోమలమైన శరీరం ఇమిడిపోయింది. 25 ఏళ్ల యువకుడు. ఆమె దేహపు పరిమళ దెబ్బకి విలవిలలాడిపోసాగాడు. మర్చిపోయావా? ఆమె అడుగుతుండగానే ఆమె మెడ వంపులో గాఢమైన ఒక ముద్దు వదిలాడు. అంతకు మించి మాట బయటికి రాలేదు. గట్టిగా కళ్ళు మూసేసింది వేద. మర్చిపోలేదు. కానీ నువ్వు ఇలా రెచ్చగొడుతుంటే ఏం చెయ్యను? ఆమె నడుము మీద పట్టు బిగించి అన్నాడు గుసగుసగా. ఈడియట్ అంటూ అతని చేతిలో నుండి ఒక చేతిని వదిలించి అతని ఛాతి మీద పెట్టి నెట్టసాగింది. కనీసం అతని కాలు ఎత్తి వెనక్కి కూడా కదల్లేదు. నేను కోప్పడుతున్నాను హర్ష అని అరిచింది. క్యూట్గా ఉన్నావు అన్నాడు అతను. వదులు అని అరిచినా అతను వదలలేదు. కోలమకం, విశాలమైన నయనాలు కాటుక పెట్టి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. కోటేరు ముక్కు, చిట్టి పెదవులు మరింత ముద్దుగా లోపలికి మడుచుకుని ఉన్నాయి. ఆమె మేనిరంగు సరికొత్త రంగుల అద్దమని ప్రేరేపిస్తుంది అతన్ని. వదలగానే కోపంగా గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది. హేయ్ అతను వెళ్ళేసరికి డోర్ లాక్ అయిపోయింది. ఆమె గురించి తెలుసు. రాత్రంతా డోర్ తీయకుండా అలాగే ఉంటుంది. బదబదా డోరు కొట్టి ఆమెను తీయకపోవడంతో విసుగ్గా హాల్లోనే విండో పక్కన కూర్చున్నాడు. వరల్డ్ టూర్ వెళ్ళిన తన తల్లులు ఇంకా రాలేదు. నైట్ రాదు. ఒకవైపు ఆకలి, మరోవైపు చలి విరహం. సిగరెట్ తాగాలనిపిస్తున్న వేదిక అసహ్యమని మానేశాడు. మరో నిమిషాల తర్వాత అతను ఎవరికో ఫోన్ చేశాడు. మరునాడు ధరణి హైదరాబాద్ వచ్చింది. వచ్చేటప్పుడు తల్లి రేవతి బోలెడన్ని జాగ్రత్తలు చెప్పింది. ధరణి తన అత్తయ్య ఇంటికి వెళ్తున్నట్లు తల్లితో చెప్పి వచ్చేసింది. తన 2 స్నేహితురాలతో పాటు పీజీలోనే జాయిన్ అయ్యింది. నాన్న ఇంటికి వెళ్ళాక అమ్మకు విషయం చెప్పు, ఇప్పుడే అత్త వాళ్ళతో చెప్పొద్దు, తండ్రితో మరీ చెప్పింది ధరణి. నేను అత్త వాళ్ళింటికి వెళ్తున్నాను, చెప్పకుండా అయితే ఉండలేను. భుజాలు కదిలించాడు ప్రతాప్. ప్లీజ్ నాన్న, అత్త గొడవ చేసి ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళిపోతుంది. పాపం నా ఫ్రెండ్స్ నా కోసం వచ్చారు, నేను వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు, తండ్రిని బతిమాలింది. అదే విషయం చెప్తానులే, చెప్పకుండా అయితే ఉండలేను అంటూ ఆమె చేతిలో క్రెడిట్ కార్డు పెట్టి జాగ్రత్త ధరణి మరీ చెప్పి అక్కడ నుండి కదిలాడు ప్రతాప్. ధరణి నీకోసం ఎవరో వచ్చారంట తన ఫ్రెండ్ శృతి చెప్పగానే, నా కోసం ఎవరొచ్చారు అని అడిగింది ధరణి. తను పొద్దున్నే వచ్చి రాత్రికల్లా తన కోసం ఎవరొచ్చుంటారు? ఏమో తెలియదు, నీ కోసం వచ్చారని ఓనర్ ఆంటీ కబురు పంపింది అని శృతి చెప్పగానే, సరే మా అత్తయ్య కానీ మామయ్య కానీ వచ్చుంటారు, నేను మాట్లాడొస్తా అని చెప్పి ధరణి కిందికి వెళ్ళింది. సరిగ్గా గేటు ముందర ఆగిన కారుకి ఆనుకొని నిలబడిన గగన్ని చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అసలే పెద్ద కళ్ళు మరింత పెద్దగా చూసింది. ఒక్కసారికి పెరిగిన గుండె వేగాన్ని ఎలా అదుపు చేసుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. అలాగే అక్కడే నిలబడిపోయింది. నిద్ర లేవగానే గదిలో నుండి బయటికి వచ్చింది వేద. హాల్లో సోఫాలో పడుకొని కనిపించాడు హర్ష. ఆ సోఫాకి కాళ్ళు బయటకు వచ్చేసాయి. మరో రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చినట్టు తెలిసింది. అదే రూమ్లో పడుకోకుండా హాల్లో పడుకున్నాడని అర్థమయ్యింది. ఏ మాత్రం శబ్దం చేయకుండా అతని దగ్గరికి నడిచింది. అతని వైపు కొన్ని క్షణాల పాటు చూసింది. అతను నుదురు వరకు పరుచుకున్న జుట్టుని సవరించిపోయి తన చేతిని వెనక్కి తీసుకునేది. ఎంత అమాయకంగా ఉన్నాడు. ఆలోచనలు మాత్రం విరుద్ధం.
నెమ్మదిగా అక్కడి నుండి కిచెన్ వైపు నడిచింది. జుట్టు ముడి పెట్టుకునింది. రాత్రి ఇద్దరు తినలేదు. ఆకలి ఆఖరికి పనావిడి కూడా లేదు. కాఫీ కోసం పాలు వేడి చేస్తుండగా ఎప్పుడొచ్చాడో హర్ష ఆమెను వెనక్కు నుంచి కౌగిలించుకున్నాడు. ఉలిక్కి పడి అరిచింది. నేనే అన్నాడు ఆ మరుపులకి ఏమాత్రం బెదరకుండా మరింత కౌగిలించుకుంటూ. ఆమె టీషర్ట్ దాటి లోపలికి వెళ్తున్న చేతుల మీదుగా ఒక్కటేసింది. దూరం జరుగు ఆమె చెప్తున్నా వినలేదతను. నాకు కోపం తెప్పించుకోవేదా అంటున్న అతని మాటలకి ఆమెకి చిరెత్తుకొచ్చింది. ఆయన నైట్ డోర్ లాక్ చేసుకుంటావేంటి? ఇదేం అలవాటు నీకు? విసుక్కున్నాడు. లూయిమి అతని చేతులకి విడిపించుకోవడానికి చూస్తుంటే ఆమెను కదిలివ్వలేదు. పాలు పొంగుతున్నాయి. పొంగనివ్వు. ఏం కావాలి నీకు? గింజుకోవడం ఆపేసింది. ముద్దు కావాలి, ఇస్తావా అని అడిగాడు. చస్తే ఇవ్వను కోపంగా అంది. నాకేదైనా బలవంతంగా తీసుకోవడం చాలా ఇష్టం అనగాని లోపల భయం వేసిన బయటికి మాత్రం బెట్టు చూపించింది వేద. నాకు ఇష్టం లేకుండా చేస్తావంటే అట్ల కాడతో వాత పెడతా అంది కోపంగా. అప్పుడు నువ్వే నాకు సేవలు చెయ్యాలి. మరి నీ ఇష్టం. మాట్లాడుతూనే ఆమె మెడవంపులో ముఖం దాచుకున్నాడు. ఒక్కసారిగా ఆమె నిలువెల్లా వణికిపోయింది. హర్ష ఆమె స్వరం లోతుగా వచ్చింది. చెప్పు అడుగుతూనే ముద్దు పెట్టుకున్నాడు. అతని గరుకు మీసం తగిలి ఆమె గుండె జల్లుమంది. కిచెన్ గట్టు మీద చేతులు బిగించింది. వద్దులు ఆమె ఏడుపు గొంతుతో అనడంతో టక్కుమన కళ్ళు తెరిచాడు. ఆమె భుజాలు పట్టి ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. పాలు పొంగిపోతుంటే స్టవ్ ఆఫ్ చేసేశాడు. ఆమె ఎదురుగా ఉన్నా సరే అతని వైపు కళ్ళెత్తి కూడా చూడలేదు వేద. ఆమె మాట్లాడలేదు. మరోసారి పిలిచాడు. ఈసారి కాస్త గట్టిగా. మరలా ఆమె నుంచి అదే సమాధానం. అతడు అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ చేతికి అందిన వస్తువులను నెట్టేశాడు. ఆ శబ్దానికి ఉలిక్కి పడింది వేద. సరే, మా అత్తయ్య కానీ మామయ్య కానీ వచ్చుంటారా? నేనే మాట్లాడొస్తా అని ధరణి కిందికి వెళ్ళింది. సరిగ్గా గేటు ముందర ఆగి ఉన్న కారుకి ఆనుకొని నిలబడిన గగన్ని చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అసలే పెద్ద పెద్ద కళ్ళు మరింత పెద్దగా చూసింది. ఒక్కసారిగా పెరిగిన గుండె వేగాన్ని ఎలా అదుపు చేసుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. అలాగే అక్కడే నిలబడిపోయింది. గగన్ని చూసి ఆమె చేరగానే అతని వైపు అడుగులు వేసింది. ఆమె పెళ్లి నడకలు చూస్తూ కళ్ళు చిట్లించాడు. నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది. తలెత్తి చూసింది. నడవడం కూడా రాదా నీకు? విసుక్కున్నాడు. ఆమె సమాధానం ఇవ్వలేదు. నువ్వు ఇంకా మారలేదన్నమాట. ఆ మాటకి పెదవులు బిగించి అలకగా చూసింది. బ్యాగ్ తీసుకుంటే వెళ్ళాలి, నాకు వేరే పని ఉంది. అతని మాటలకు విస్తుపోయి చూసింది. ఎందుకు? నెమ్మదిగా అడిగింది ధరణి. మమ్మీ తీసుకురమ్మనింది నిన్ని. 10 నిమిషాల్లో వచ్చి చేతుకున్న వాచ్ వైపు ఒక్కసారి చూసుకొని ఆమె వైపు చూశాడు. అతను ఆర్డర్ వేస్తున్నాడో, కమాండ్ చేస్తున్నాడో, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో అర్థం కాలేదు పాపం ధరణికి. బిక్కుముఖం వేసి అతని వైపు చూసింది. నేను రావట్లేదు. ఆ మాటకి ముఖం చిట్లిచ్చి చూశాడు ధరణి వైపు. మళ్ళీ వెంటనే తనే చెప్పింది. ఇక్కడ నా ఫ్రెండ్స్ 2 ఉన్నారు. వాళ్ళని వదిలి రావడం బాగోదు. అందుకే అంటూ నసిగింది ధరణి. కారెక్కు. ఎక్కడికి? ఎక్కువ ముందు అతను కమాండ్ చేసినట్టుగానే చెప్పగానే బుద్ధి